విద్యార్థి ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని నాటకం ఆడుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. గతంలో రైతుల పేరిట జరిగిన ఉద్యమం ద్వారానే అది అధికారంలోకి వచ్చింది పంజాబ్లో. అదే ఎత్తుగడ ఇప్పుడు ఢిల్లీని అడ్డు పెట్టుకుని, అంటే అప్పుడు కూడా పంజాబ్లో చేయాలి ఆ గొడవ అంతా. ఢిల్లీ దగ్గర చేస్తే పంజాబ్లో విజయం సాధించి, అట్లాగే ఇప్పుడు ఢిల్లీ దగ్గర చేస్తే పంజాబ్లో గెలవాలని అనుకుంటోంది. అప్పుడు క్రిందటిసారి రైతులను అడ్డం పెట్టారు, ఈసారి యువతరాన్ని అడ్డు పెడుతున్నారు. అందుకోసమనినే తమ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హెడ్ అభిజిత్ దుప్కే, డిజిటల్ మీడియా హెడ్ సౌరభ్, వీళ్ళిద్దరూ కలిసినే ఈ కథ అంతా నడిపించినటువంటిది. దీనికి ప్రపంచంలో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులన్నీ వాళ్ళకి ఇతోధికంగా సపోర్ట్ చేసి ఈ ఉద్యమానికి పతాక స్థాయికి తీసుకెళ్ళి, అయితే పంజాబ్ ఎన్నికల్లో ఈ దఫా గెలుపు తమది ఖాయమని నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రివర్స్ గేమ్ ప్లే చేసింది. ఈ మొత్తం క్రెడిట్ తను క్యాప్చర్ చేయడానికి రాహుల్ గాంధీ మొన్న ప్రధానమంత్రి ఇంటి ముందు ఆందోళన, భారతదేశ చరిత్రలో తొలిసారి ప్రధానమంత్రి ఇంటి ముందు ఆందోళన చేయడం అన్నటువంటి జరిగింది. దాంతో ఆ రోజునే పరిగెత్తుకుంటూ వచ్చేసినటువంటి కేజ్రీవాల్ జంతర్ మంతర్ దగ్గర ఇదే బీజేపీ కాంగ్రెస్ కలిపి నాటకం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ చోరీ చేస్తుందండి. సరే, అసలు ఎంతకీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా క్రెడిట్ ఎందుకు రావాలి అంటే, అసలు కథ నడిపిస్తోందే అది. ఇప్పుడు ఆ అభిజిత్ని పక్కన పెట్టి, సౌరభ్ని పక్కన పెట్టి, అందరినీ పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అశుతోషే రంగంలోకి దిగేశాడు అంటే అర్థం చేసుకోవచ్చు కథ ఏం నడుస్తుంది అనేది.